హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాషా మాస్టర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఏపీ పీజీసెట్ 2022 రిలేటెడ్గా ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి ఈ విధంగా కోర్సులు చదివేటువంటి వారికైతే కౌన్సిలింగ్ డేట్స్ అనేది మళ్ళీ చేంజ్ చేయడం జరిగింది. అయితే ఆ యొక్క చేంజ్ చేసినటువంటి డేట్స్ ఎప్పుడు, అదేవిధంగా మనము ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ సంబంధించి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది ఎప్పుడు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మనకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఎప్పుడు వస్తుందో మనం ఈ యొక్క వీడియోలో క్లారిటీగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ను విజిట్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ అనేది మళ్ళీ చేంజ్ చేయడం జరిగింది. అయితే ఇది థర్డ్ టైం అనేది చేంజ్ చేశారు. అయితే ఈ యొక్క విషయం అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఇంకా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి అయితే అవకాశం అయితే లేదు. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే అక్టోబర్ 22 నుంచి అదేవిధంగా నవంబర్ 2వ తేదీ వరకు మనకైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క డేట్ అనేది మనకైతే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ యొక్క అప్లోడ్ అనేది ఎప్పుడు చేయాలంటే అక్టోబర్ 22 నుంచి అదేవిధంగా నవంబరు 12వ తేదీ వరకు మనమైతే మన యొక్క సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా, అంటే 10th ఇంటర్ డిగ్రీ, అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్, ర్యాంక్ కార్డు, ఈ విధంగా అన్నింటినీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క డేట్స్ ఎప్పుడు అనంటే అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఫీజు పేమెంట్, మీకు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అనంటే ఇక్కడ చూడండి, క్లారిటీగా ఇవ్వడం జరిగింది. నవంబర్ 7 నుంచి అదేవిధంగా నవంబర్ 12వ తేదీ వరకు మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ మీ మొబైల్లోనే పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఎవరైనా సరే మీరు ఆ యొక్క ఈ వీడియో అనేది చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో నేనైతే లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరైతే ఆ వీడియో చూసి మీరు మీ మొబైల్లోనే ఈజీగా పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది నవంబర్ 7 నుంచి 12 వరకు మీరైతే పెట్టుకోండి. సో దాని తర్వాత ఇంకా ఎవరైనా సరే ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ డేట్స్లో, ఈ యొక్క డేట్స్లో ఎవరైనా సరే మిస్టేక్గా ఎంటర్ చేసినట్లయితే, సో సేవ్ చేయకుండా ఫ్రీజ్ చేసినట్లయితే వారికి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే చేంజ్ వెబ్ ఆప్షన్స్. ఈ యొక్క డేట్స్ ఎప్పుడు అనంటే ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. నవంబర్ 12వ తేదీ. ఈ యొక్క నవంబర్ 12వ తేదీన మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ను చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత మీకు అలాట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అంటే మీరు పెట్టినటువంటి కాలేజీలు ఏదో ఒక కాలేజీని అలాట్ చేస్తారు. సో ఆ యొక్క అలాట్ అయినటువంటి కాలేజీ ఎప్పుడు తెలుస్తుంది అంటే మీకు నవంబర్ 15వ తేదీ. ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది చూడండి. నవంబర్ 15వ తేదీన మీకైతే తెలుస్తుంది. అంటే అది ఎలా తెలుస్తుందంటే మీకు మీ యొక్క మొబైల్కి మెసేజ్ రావడం జరుగుతుంది. లేదా ఏపీ పీజీసెట్కు లాగిన్ అయ్యి మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు అలాట్మెంట్ అయినటువంటి సీటు యొక్క కాలేజ్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అలా కూడా మీరైతే చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుంది. సో నా వీడియో అదేవిధంగా నా ఎక్స్పీరియన్స్ నచ్చి ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.